ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు చేసిన ఆల్ మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్ అండ్ కలెక్షన్. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 1 దిల్. ఈ మూవీకి డైరెక్టర్గా వివి వినాయక్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 crores, కలెక్షన్ 9 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 2 ఆర్య. ఈ మూవీకి డైరెక్టర్గా సుకుమార్ చేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు చేస్తే బడ్జెట్ 4 కోట్లు పెడితే 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. నెంబర్ 3 భద్ర. ఈ మూవీకి డైరెక్టర్గా బోయపాటి శ్రీను గారు చేస్తే ఈ మూవీ బడ్జెట్ 5 crores, కలెక్షన్ 23 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 4 బొమ్మరిల్లు. ఈ మూవీకి డైరెక్టర్గా భాస్కర్ గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు 6 కోట్లు పెడితే 50 కోట్లు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెంబర్ 5 మున్నా. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీకి బడ్జెట్ 8 crores, కలెక్షన్ 15 crores. ఈ మూవీ హిట్. నెంబర్ 6 పరుగు. ఈ మూవీకి డైరెక్టర్గా భాస్కర్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 15 crores, కలెక్షన్ 9 crores. ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. నెంబర్ 7 కొత్త బంగారు లోకం. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీకాంత్ అద్దాలా గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3.5 crores, కలెక్షన్ 8 crores. సూపర్ హిట్ మూవీ. నెంబర్ 8 జోష్. ఈ మూవీకి డైరెక్టర్గా వాసు వర్మ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 crores, కలెక్షన్ 3 crores. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 9 రామరామ కృష్ణ కృష్ణ. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీనివాస్ గారు చేశారు. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 12 crores. ఈ మూవీ అయితే యావరేజ్ అయింది. నెంబర్ 10 బృందావనం. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు బడ్జెట్ 25 crores, కలెక్షన్ 17 crores. ఈ మూవీ అయితే యావరేజ్ అయింది. నెంబర్ 11 మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీకి డైరెక్టర్గా దాశరథ్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 18 crores, కలెక్షన్ 32 crores. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 12 ఓ మై ఫ్రెండ్. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు సాయిరామ్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 9 crores, కలెక్షన్ 8 crores. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 13 సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు. ఈ మూవీకి డైరెక్టర్గా శ్రీకాంత్ అద్దాలా గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 40 crores, కలెక్షన్ 85 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 14 రామయ్య వస్తవయ్య. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 40 crores పెడితే కలెక్షన్ 38 crores తెచ్చుకొని ఫ్లాప్ అందుకుంది. నెంబర్ 15 ఎవడు. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 35 crores పెడితే కలెక్షన్ 60 crores వచ్చి సూపర్ హిట్ అయింది. నెంబర్ 16 కేరింత. ఈ మూవీకి డైరెక్టర్గా సాయి కిరణ్ అడవి గారు చేశారు. బడ్జెట్ 3 crores పెడితే కలెక్షన్ 5 crores వచ్చింది. ఈ మూవీ అయితే హిట్ అయింది. నెంబర్ 17 సుబ్రహ్మణ్య ఫర్ సేల్. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు బడ్జెట్ 22 crores పెడితే కలెక్షన్ 35 crores వచ్చి సూపర్ హిట్ అయింది ఈ మూవీ. నెంబర్ 18 కృష్ణాష్టమి. ఈ మూవీకి డైరెక్టర్గా వాసు వర్మ గారు చేశారు. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 14 crores. అయితే ఈ మూవీ హిట్ అయింది. నెంబర్ 19 సుప్రీం. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు బడ్జెట్ 15 crores, కలెక్షన్ 44 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 21 సతీష్ గారు డైరెక్షన్లో వచ్చిన శతమానం భవతి. ఈ మూవీలో బడ్జెట్ 8 crores, కలెక్షన్ 53 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 21 నేను లోకల్. ఈ మూవీకి డైరెక్టర్గా త్రినాథరావు గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 18 crores పెడితే కలెక్షన్ 60 crores వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 22 టీజే. ఈ మూవీకి డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు బడ్జెట్ 50 crores అయితే కలెక్షన్ 150 crores. అయితే ఈ సినిమా అయితే యావరేజ్ అయింది. నెంబర్ 23 ఫిదా. ఈ మూవీకి డైరెక్టర్గా శేఖర్ కాములా గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 13 crores అయితే కలెక్షన్ 91 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 24 వెళ్ళిపోమాకే. ఈ మూవీకి డైరెక్టర్ యాకూబ్ ఆలీ అయితే బడ్జెట్ 30 lakhs, కలెక్షన్ 13 lakhs. ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. నెంబర్ 25 రాజా ది గ్రేట్. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారు బడ్జెట్ 32 crores, కలెక్షన్ 53 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 26 ఎంసీఏ. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 25 crores, కలెక్షన్ 80 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 27 ఫ్లవర్.
ఈ మూవీకి డైరెక్టర్గా అనీష్ ఆర్ కృష్ణ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 crores, కలెక్షన్ 7 crores. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 28 శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీకి డైరెక్టర్గా సతీష్ గారు చేశారు. దిల్ రాజు గారి బడ్జెట్ ఈ మూవీకి 25 crores అయితే కలెక్షన్ 45 crores. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 29 హలో గురు ప్రేమ కోసమే. ఈ మూవీకి డైరెక్టర్ గారు త్రినాథ్ రావు అయితే బడ్జెట్ 15 crores, కలెక్షన్ 35 crores. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. నెంబర్ 30 F2. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 127 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 31 ఇద్దరు లోకం ఒకటే. ఈ మూవీకి డైరెక్టర్గా జిఆర్ కృష్ణ గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 10 crores, కలెక్షన్ 8 crores. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 32 జాను. ఈ మూవీకి డైరెక్టర్గా సి ప్రేమ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 10 crores, కలెక్షన్ 8 crores. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 33 వి. ఈ మూవీకి డైరెక్టర్గా మోహన్ కృష్ణ గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 25 crores పెడితే కలెక్షన్ 70 crores వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 34 వకీల్ సాబ్. ఈ మూవీకి డైరెక్టర్గా వేణు శ్రీరామ్ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 70 crores, కలెక్షన్ 137 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 35 షాదీ ముబారక్. ఈ మూవీకి డైరెక్టర్గా పద్మశ్రీ గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 crores, కలెక్షన్ 2 crores అయితే ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 36 రౌడీ బాయ్స్. ఈ మూవీకి డైరెక్టర్గా సాయి హర్ష గారు చేశారు. ఈ మూవీ బడ్జెట్ 15 crores, కలెక్షన్ 9 crores అయితే ఈ మూవీ యావరేజ్ అయింది. నెంబర్ 37 F3. ఈ మూవీకి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారి బడ్జెట్ 60 crores, కలెక్షన్ 135 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 38 థ్యాంక్ యూ. ఈ మూవీకి డైరెక్టర్గా విక్రమ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీలో దిల్ రాజు గారి బడ్జెట్ 40 crores, కలెక్షన్ 9 crores. ఈ మూవీ అయితే డిజాస్టర్ అయింది. నెంబర్ 39 వారసుడు. ఈ మూవీకి డైరెక్టర్గా వంశీ పైడిపల్లి గారు చేశారు. ఈ మూవీలో బడ్జెట్ 250 crores పెడితే కలెక్షన్ 310 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 40 శకుంతలం. ఈ మూవీకి డైరెక్టర్గా గుణశేఖర్ గారు చేశారు. బడ్జెట్ 60 crores, కలెక్షన్ 11 crores. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 41 గేమ్ చేంజర్. ఈ మూవీకి డైరెక్టర్గా శంకర్ గారు చేస్తున్నారు. ఈ మూవీలో బడ్జెట్ 175 crores. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే నెంబర్ 42 ద ఫ్యామిలీ స్టార్. ఈ మూవీకి డైరెక్టర్గా పరశురామ్ గారు చేస్తున్నారు. ఈ మూవీ April 15 రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 50 crores, ఇంకా కలెక్షన్ తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్ దిల్ రాజు గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.